ఈరోజు మనం అనలైజ్ చేసే కంపెనీ పేరు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్. ఇది పాత పేరు, కొత్త పేరు వచ్చి అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్. మేజర్గా వీళ్ళు ఉన్న సెగ్మెంట్ ఏంటంటే లెడ్ బేస్డ్ యాసిడ్ బ్యాటరీస్ తయారు చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు మార్కెట్ లీడర్, ఆల్మోస్ట్ మనం చూస్తే 4th లార్జెస్ట్ కంపెనీ ఇది బ్యాటరీస్లో. ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే 1775 దాకా ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ. మేజర్గా వీళ్ళు నెట్ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్లో అంటే FY25 Q4లో కొంచెం మార్జిన్స్ తగ్గాయి. ఇది మేజర్ రీజన్ ఈ ప్రైస్ ఇంపాక్ట్ అవ్వడానికి. వీళ్ళ క్యాపెక్స్ ప్లాన్ చూస్తే తెలంగాణలో ఒక గిగా ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఆల్మోస్ట్ FY26 Q4 నుంచి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేనేజ్మెంట్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అమర్ రాజాకి తెలంగాణ గవర్నమెంట్ మంచి ల్యాండ్స్ ఇచ్చింది అండ్ చాలా వరకు వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో ఇదంతా ఒక పుష్ అయితే ఈవీస్ని ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల ఈవీ బ్యాటరీస్కి ఎక్కువ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీస్కి అది కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్. రిస్క్స్ ఏం లేవా ఈ కంపెనీకి అంటే మేజర్ రిస్క్ ఇందాక చెప్పినట్టు రా మెటీరియల్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరిగాయో వీళ్ళ మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఓవరాల్గా కంపెనీ అవుట్లుక్ చూసుకుంటే నెక్స్ట్ 2 yearsలో వీళ్ళు టర్న్ ఓవర్ పెరిగే ఛాన్స్ ఉంది కొత్త ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ప్రొడక్షన్ వల్ల. అలాగే మార్జిన్ కూడా స్క్వీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రా మెటీరియల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి ఈ వార్ సిచ్యువేషన్స్లో. అలాగే కాంపిటీషన్ పెరగడం వల్ల కూడా వీళ్ళు కొంచెం కాంపిటేటివ్ ప్రైసెస్లోనే వీళ్ళు సేల్ చేస్తారు. సో ఇంకా మార్జిన్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గవర్నమెంట్ పుష్ అయితే బాగా ఉంది కాబట్టి ఈ కంపెనీ పాజిటివ్ అవుట్లుక్ చూడొచ్చు.